హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆహాహాహా, నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు మీకు ఇవ్వబడును. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు? సాయంత్రం అయ్యేసరికి ఒక చుక్క అయిపోతే మన మనసు ఉంటుందా తమ్ముళ్ళు? అటువంటి మద్యాన్ని కూడా కల్తీ చేశాడు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడిని అధికారంలోకి రాగానే కల్తీ మద్యం లేదు, ఏం లేదు, 100 రూపాయలకే మద్యం అని క్వాలిటీ మద్యం ఇస్తారంట, నాణ్యమైన మద్యం ఇస్తారంట ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. మద్యం అంటేనే పెద్ద దరిద్రం, అందుట్లో క్వాలిటీ ఏంటో అనేది పాపం ప్రజలు ఒక్కరు కూడా అడగలేకపోయారు. అంటే ఎవడేం చెప్పినా ఎర్రిపప్పల్లాగా వినటం ప్రజలకు అలవాట అంటే, నేను ప్రజల్ని ఎర్రిపప్పలన్నాను కానీ మీడియాని అంట. ఎందుకంటే ఈ మీడియానే రుద్ది 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 వాళ్ళ పైకి వాళ్ళ మనసులో లేని భావాలు, అదే ఒక మంచి యాడ్ చూపించి ప్రోడక్ట్ కొన్నట్టు చంద్రబాబు నాయుడికి ప్రమోషన్ చేసి 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 మద్యానికి కూడా క్వాలిటీని అంటగట్టారు. ఎంత దరిద్రం కదా. సరే, అంటగడితే అంటగట్టారు. అబ్బా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు కనుక క్లియర్గా విన్నట్లయితే, అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మద్యం కల్తీ తాలూకా ఆనవాళ్ళు, కూకటి వేళ్ళతో సహా ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు దాన్ని ఫలాలు పొందుతున్నారు అనేది ఖండాలుగా ఖండించి మీకు అందిస్తానన్నమాట. బా, ఇప్పటివరకు నేనైతే అన్నమయ్య జిల్లాలో కొన్ని పేర్లు ఇప్పటివరకు విన్నని పేర్లు కూడా బయటకు వస్తుంటే విన్నాను. కానీ ఆ ప్రదేశాలకి ఇంత ఇంపార్టెన్స్ ఎలా వచ్చిందా అంటే, కల్తీ మద్యం తయారు చేయటం ద్వారా వచ్చింది. తంబాలపల్లి, ఇబ్రహీంపట్నం, అదేవిధంగా మొలకల చెరువు. అసలు ఈ పేరు వింటే అక్కడ మొలకల చెరువులో మొలకలు మొలుస్తాయా, లేదంటే ఏమన్నా మొలుస్తాయి అంటే, మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు విచ్చలవిడిగా అక్కడ వెలిచినట్టుగా సమాచారం. ఎంతో తెలుసా, పోయిన సంవత్సరం మొత్తం మనం అమ్మింది 1,143 కోట్ల బాటిల్స్ అమ్మితే, క్వార్టర్ బాటిల్స్, అందుట్లో కేవలం 48 కోట్ల బాటిల్ అనేవి అక్రమ మద్యమం, కల్తీ మద్యం. అంటే ప్రజలు నాణ్యమైన మద్యాన్ని చౌకగా ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాన్ని సంక నాకించడానికి సరసమైన ధరలకు కల్తీ మద్యాన్ని కామెడీగా అలా 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 అమ్మేస్తూ దగ్గర 5,350 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క సంవత్సరంలో కల్తీ మద్యం ద్వారా సంపాదించినట్టుగా సమాచారం. ఇదిగా చూడండి, అసలు మామూలుగా లేదు. టీడీపీ వారి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? తంబాలపల్లి, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, ఈ మొత్తం కలిసి ఉండగా, మళ్ళీ దాంతోపాటు గతంలో మనకి తెలిసిన ప్రదేశాలు కూడా మీకు చెప్తా. అనంతపురం, రాయలసీమలో చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో సంతనూతల బోర్డులో కూడా ఉన్నాయంట. అంతేకాదు, మనం చూసుకుంటే జంగారెడ్డిగూడెం, శ్రీకాకుళం, ఇలా చెప్పుకుంటే ఇందుగలదు అందు లేరని సందేహము లేదు. ఎన్నెందు వెతికినా అందందు కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీల ఓనర్లు కలరు, అందుట్లో అందరూ టీడీపీకి సంబంధించిన వారే అన్న వాస్తవాలు తన్నుకుంటా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఈ తన్నుకుంటా బయటకు వస్తున్నాయని నేను ఎందుకంటున్నానంటే, చివరికి చిత్తూరులో కూడా చెత్తనాయలు గల్లు ఈ పంచాయతీ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇదంతా జరుగుతుంటే అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది అంటే, లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఇంత కుంభకోణం అంటే, అన్నీ కావాల్సింది ఇవే. మరి ఇందుట్లో మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా రాయచోటి కేంద్రంగా అన్ని స్కెచ్లు జరుగుతున్నాయంట. ఆంధ్రప్రదేశ్కి మనం పెట్టిన పేరేంటి? అన్నపూర్ణగా తెలుసు. అమరావతి అద్భుతమైన రాజధానిగా కడుతున్న రాష్ట్రంగా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నారావారి సారా గల్లీలో పారిస్తూ కల్తీ మద్యానికి రెక్కలు వచ్చేలాగా చేసి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇది టీడీపీ వారి కల్తీ మద్యం ఫ్యాక్టరీ. టీడీపీ నేతల సంపద, రాష్ట్ర ఖజానా గుల్లు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నప్పుడు
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటి? మద్యం రేట్లు భారీగా పెంచి అందరికీ అందుబాటులో లేకుండా దూరంగా చేసి తగినన్ని మాత్రమే మందు షాపులు ఇచ్చి సాయంత్రం 10 తర్వాత ఏ మద్యం షాపు ఉండకుండా ఆర్డర్స్ ఇచ్చి పొరపాటున ఎవడన్నా క్లోజ్ చేయకపోతే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటూ రాత్రి వేళల్లో ఎవరికి మద్యం 10 తర్వాత దొరకకుండా చేశారు ఆయన. అప్పుడు రాష్ట్ర ఖజానాకు వచ్చిన సంపద దగ్గర దగ్గర 1,20,000 కోట్ల వరకు సంపద వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మద్యం రేట్లు తగ్గించి విచ్చలవిడిగా గల్లీ గల్లీలో మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి అమ్మించినా కూడా రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎందుకు రావట్లేదంటే 143 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మితే అందుట్లో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ వీళ్ళ దొంగతనంగా తయారు చేసినవే. మీరు ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక మద్యం డైరెక్ట్గా డిస్టిలర్స్ దగ్గర నుంచి షాపులకు వస్తుంది. ఈ షాపులకు రావడానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమము తప్పి పక్క నుంచి మద్యం షాపుల్లోకి ఎలా వెళ్తుంది అంటే కొన్ని డిస్టిలర్స్తో అగ్రిమెంట్ చేసుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళు తీసుకొచ్చినవి ఎంత తీసుకొస్తున్నారు, ఎంత అమ్ముతున్నారు అనేది కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో లేకుండా బయట నుంచి మద్యాన్ని డైరెక్ట్గా మద్యం షాపులకి ఎవరు తీసుకెళ్తున్నారు అనేది ఆలోచించండి. మద్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారో తెలుసా? పాల వ్యానుల్లో పెట్టంట. మనిషి పుట్టకు పుట్టినాడు ఎవడైనా పాల వ్యానుల్లో మద్యాన్ని తరలించి గల్లీ గల్లీకి కల్తీ మద్యాన్ని ఇచ్చారు. సో సిండికేట్ కల్తీ దందా కోసమే ప్రభుత్వ దుకాణాలు ఎత్తివేత. ఇప్పుడు ప్రభుత్వ దుకాణాలు వచ్చినాయనుకోండి, ఏ డిస్టిలరీస్ నుంచి వచ్చినాయి రాసుకుంటారు, ఎంత క్వాంటిటీ వచ్చింది రాసుకుంటారు. అవన్నీ తెలియకుండా ఉండాలంటే ప్రభుత్వ మద్య దుకాణాలు ఎత్తేసి అన్నీ ప్రైవేటీ చేస్తే వాడు ఎక్కడి నుంచి కొనుక్కొని ఎంత అమ్ముతున్నాడు, ఎక్కడి నుంచి వాడికి మెటీరియల్ వస్తుంది అనే దానిపైన అవగాహన ఎవరికి ఉండదు. దానికోసమే ఈ దరిద్రాన్ని చేశారంటూ చెప్తూ ఉన్నారు. చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్న కొత్త లిక్కర్ పాలసీ వెనుక భయంకర కోణాలు వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ అక్రమ కేసుల వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం వెనుక అసలు వ్యూహం బట్టబయలవుతున్నాయి. వీటిని ఆసరగా చేసుకుని లిక్కర్ మాఫియాను శాసిస్తూ బాబు అండ్ కో ఏకంగా కల్తీ లిక్కర్ మాఫియాను నడుపుతూ ఉన్నారు. రాష్ట్రంలో సంపద పెరగడం సంగతి అట్టుంచితే ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఈ కల్తీ లిక్కర్ అక్రమ వ్యాపారంలో కోట్లు గడిస్తున్నారంట. అసలు ప్రజలు రోజంతా కష్టపడి కల్తీ లిక్కరు చీప్ లిక్కర్ తాగేది ఎవరు? ఆటో డ్రైవర్లు, రోజు కూలీనాలు చేసుకునేవారు, కష్టపడి రిక్షా తొక్కేవాడు, కట్టెలు కొట్టేవాడు, బండల బాగలు కొట్టేవాడు. ఇలా ఎవరైతే రోజువారీ కూలీ 3 నుంచి 400 సంపాదిస్తారో వాడు క్వాలిటీ మద్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఒక 100 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ కొనుక్కొని, 150 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ కొనుక్కొని తాగుతాడు. ఆ క్వార్టర్ దారుణంగా కల్తీ చేసి వాళ్ళ ఆరోగ్యాల్ని సర్వనాశనం చేస్తున్నారు. అంటే వీళ్ళ టార్గెట్ ఎవడో తెలుసా? డబ్బు లేని, బలం లేని, మాట్లాడలేని అమాయకులు అన్నమాట. ఓకే, అయితే ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఈ కల్తీ లిక్కర్ వ్యాపారాన్ని కోట్లు గడిస్తూ పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా తంబాలపల్లె నియోజకవర్గం ములకల చెరువులో టీడీపీ నాయకులు కట్టా సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ నడుస్తుండగా దీనికి రింగ్ లీడర్ మాత్రం అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి టీడీపీ కీలక నేత కావడం విశేషం. ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పైన ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి సమయంలో ఈ కీలక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురుగా ఉండడం విశేషం. అంటే అప్పటికే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పారిపోయారు ఎటోళ్ళటు. సో ఇది మొత్తానికి కల్తీ లిక్కర్ భాగోతం. ఒకసారి ఇదంతా మీకు క్లియర్గా చెప్తా. మీకు ఈ క్లారిటీని వివరించే ముందు మీకు ఒక వీడియో చూపిస్తా, మీరు చూడండి. ఓకే, ఈ టీడీపీ నాయకులంతా ఆఫ్రికా, యుగాండా, చైనా, జపాన్ వివిధ దేశాలు వెళ్ళి అక్కడ లిక్కర్ ఎలా తయారు చేయాలి, ఏ స్పిరిట్లో ఎంత మోతాదు, ఏది కలిపితే మందు తయారవుతుంది, దాని ద్వారా ఎంత కిక్కెక్కుతుంది, ఎంత దాటి కలపకూడదు, ఒకవేళ తాగితే ఎంత కాలంలో ఒక మనిషి చచ్చిపోతాడు, మనకు దొంగ మద్యం అని తెలియకూడదంటే కలర్ ఎలా కలపాలి, ఇవన్నిటికీ ఒక రకంగా స్కెచ్ అనేది ప్రిపేర్ చేశారన్నమాట. నాకు అర్థమైంది ఈ స్కెచ్ ఇప్పుడు ప్రిపేర్ చేసింది కాదు, గతంలోనే వీళ్ళకి ఇలా ఒక స్పిరిట్ని తీసుకొచ్చి అందులో వాటర్ కలిపి అందులో కలర్ కలిపి మద్యం తయారు చేయటం వచ్చా అనిపిస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితమే ఈయన కిరాక్ కార్పి అంటారు, ఈయన ఎలా మద్యం తయారు చేయాలో డెమో ఇచ్చి మరీ చెప్పారు. అది చూడండి ఒకసారి.
ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగే ఊగిపోతా చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళలో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్ ఒక కలర్ ఉన్నా కదా, ఒక కలర్ అనేది ఉన్నా కదా, చూడండి ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పనులు తీసుకొని తిప్పారు. అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కదా, ఎంత తిప్పారు నాకు తెలియదు. చూడండి కర్మాగారాలు ఇప్పుడు చూపిస్తాం మీకు, చూడండి. నీళ్లు స్పిరిట్ ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్లి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. కింద పడకుండా కింద గ్లాస్ పెట్టాను, కింద పడకుండా కింద గ్లాస్ పెడతాడు. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్, బాగా తాగుతాడు అనమాట మనోడు. జస్ట్ 1 minute లో వాటర్ రెడీ, స్పిరిట్ నీళ్లు కలర్ కలిపితే వచ్చేసింది. సో కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయలు 90 రూపాయలు మిగిలింది. ఏం లేదు దీంట్లో. ఎంత మిగిలింది? ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే ఈ ఇలా తయారు చేసిన మద్యం పైన 100 రూపాయలకి 90 రూపాయలు మిగులుతుంది, 10 రూపాయలే ఖర్చు అవుతుంది. ఇదే ఫార్ములాను అప్పటి నుంచి వీడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అదే ఫార్ములా ఇప్పుడు మొలకల చెరువులో కావచ్చు, తాడేపల్లిగూడెంలో కావచ్చు, లేదంటే శ్రీకాకుళంలో కావచ్చు, అటు అన్నమయ్య డిస్టిక్ మొత్తంలో కూడా ఇదే, విజయవాడలో కూడా చివరికి ఇదే ఫార్ములాలో ఫ్యాక్టరీలు పెట్టి కల్తీ మద్యాన్ని ఇలా తయారు చేస్తూ ఉన్నారంట. రోజుకి ఎన్ని లీటర్ల మద్యమో తెలుసా? ఓన్లీ మొలకల చెరువులో 20,000 బాటిళ్ళు మద్యం రోజుకు తయారు చేస్తున్నారంట. అందులో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పంపించాలి, ఎంత మొత్తంలో పంపించాలి, ఏ టైంలో డెలివరీ చేయాలి, ఏ వ్యాన్లో పోవాలి, తీసుకునే వాళ్ళు ఎంత ఇస్తారు, ఇచ్చే వాళ్ళు ఎంత ఇస్తారు, పై వాళ్ళకి ఎంత ఇవ్వాలి, కింద వాళ్ళు ఎంత షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూలంకుశంగా పెద్ద డైరీనే మెయింటైన్ చేస్తున్నారంట. నీళ్లు అంత స్పిరిట్ అంత కలర్ పౌడర్ అంతే. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా ఎడగేసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు. ఓకే అన్న, నువ్వు చెప్పింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈసారి ఏదేదో చెప్పారు. మరి ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలరా మిమ్మల్ని అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు మీ దగ్గర ఒక్కటి కూడా లేదు, ఇప్పటి వరకు చూపించలేదు, అవునా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ మద్యాన్ని ప్రజలకు అమ్మాడు అని చూపించిన ఒక్క ఆధారం చూపించండి. చూపిస్తే మీరు మగోళ్ళేరా, చూపించకపోతే చేతకానోళ్ళేరా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వీడు చెప్పిన సొల్లంతా విన్నారు కదా. ఇప్పుడు ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక్క ఆధారం కూడా లేకుండా ఇలా డెమో ఇచ్చి మద్యం ఎలా తయారు చేయాలో చూపించిన వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఇప్పుడు ఏం మాట్లాడతాడు వీడు? ఏం మాట్లాడతాడు వీడు? ప్రజలు చెప్పులు తీసుకొని ఏమి సిండికేట్ ఏదీ లేని దానికే ఈ ఎదవే మాట్లాడతాడు, ఈసారే మాట్లాడతాడు. రోజు కంటైనర్లో డబ్బులు తాడేపల్లిగూడెం ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి డబ్బులు లెక్కెట్టేవారు, ఆ డబ్బంతా భారతీ గారి చేతుల్లో నుంచి వెళ్ళేది అని మాట్లాడిన కుసంస్కారి వీడు అంటున్నారు జనాలంతా. ఎందుకంటే వీడు మాట్లాడిన దాంట్లో ఒక్కడు కూడా వాస్తవం ఉండదు. ఇప్పుడు ఈ చొంతల చేపలు పట్టుకుని చేపల పులుసుగాడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలు క్షమించరంట. మరి ఇప్పుడు ఎలా క్షమిస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ జుజుబ్బి ఒక్క మొలకల చెరువు దగ్గరే 5,380 కోట్లు అంట. 5,380 కోట్లు ఓన్లీ మొలకల చెరువు, తంబాలవల్లి మొలకల చెరువు దగ్గర. మీరు ప్రజల్ని ఎంత మోసం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారంటే అంత మోసం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అప్పటి నుంచే వీళ్ళకి మద్యం ఎలా తయారు చేయాలో తెలుసు. ఇదిగో ఫ్యాక్టరీలు పెట్టి ఏం పెట్టి తిప్పుతారో తెలియదు అన్నారు కదా, చూడరా డఫం అని చెప్పాలంది నాకు. ఒరే ఆర్పి కళ్ళులో ఏం కళ్ళు తెరిచి చూడరా డఫం అనాలని ఉంది కానీ అనలేను నేను, అది ప్రాబ్లం. చూడండి ఒకసారి. ఇవన్నీ స్పిరిట్ బాటిల్స్, హైదరాబాద్ నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి స్పిరిట్ని కొన్న బాటిల్స్ ఇవి. వాటిని ఈ మిషనరీ ద్వారా డిస్టిల్ చేసి ప్యాకింగ్ చేస్తారన్నమాట. చూడండి ఒకసారి, ఇది కాదండి తర్వాత చూసి ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఎన్ని డబ్బాలు ఉన్నాయో.
రాష్ట్రంలో ఎన్ని స్పిరిట్ బాటిల్ ఒకసారి చూడండి మీరు. తయారీ కేంద్రాలు ఒకసారి అందులో ఇల్లుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నకిలీ డిస్టిలరీలు, నకిలీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారీ కేంద్రాలు ములుగులపేట, ఇబ్రహీంపట్నం, తెనాలి, మంగళగిరి, పిఠాపురం, కుప్పం, ఇంకా ఎక్కడ దాకా వెళ్ళి ఆదుతుంది నీళ్ళు. రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా. దయచేసి ఇటువంటి మద్యం, ఇటువంటి కల్తీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగించి చూస్తారని చెప్పి అడుగుతామన్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఆయన చెప్పిన ఒక డైలాగ్ భలే గుర్తొస్తుంది. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. ఎక్కడికి వెళ్ళారు సార్ పవన్ కళ్యాణ్ సార్? ఒకసారి మెడని గోక్కొనిట్ట ఏదో అంటారు కదా, ఇలా ఎగరేసి ఇలా అని రండి బయటికి దమ్ముంటే. ఇప్పుడు మాట్లాడండి. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. ఇప్పుడు ఎవడు కొడుతున్నాడు? జగన్ కడుపు. ఇప్పుడు ఎవడు కొడుతున్నాడు? పవన్ కడుపు. ఇప్పుడు పేదోళ్ళ జీవితాలతో ఎవడాడుకుంటున్నాడు? పవన్. మనిషి పుట్టక పుట్టినోడి దీనిపైన మాట్లాడగలరు కదా పవన్. అంటే చాలామంది అంటున్నారు, సొంత తల్లిని తిట్టిన వాళ్ళ పక్కన చేరి పార్టీలో 21 సీట్లు కావాలని అడుక్కున్న వ్యక్తికి ఇన్ని ఎథిక్స్ ఉంటాయా అంటున్నారు పవన్. ఎలా పవన్? ఇలా అయితే ఎలా పవన్? మద్యపాన ప్రియుల వాళ్ళు పొట్టలు కొట్టాడు, ప్రాణాలు తీస్తున్నారు కల్తీ మద్యంతో. సిగ్గు శరం లేకుండా వాగటాలు. దీని మీద మీరు సమాధానం చెప్పాలి. బాధ్యులైన వ్యక్తుల్ని, బాధ్యత కలిగిన వ్యక్తుల్ని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఎందుకుంటారులే అన్న టూ మచ్ నువ్వు. ఈరోజు పొరుగు రాష్ట్రం ఏం తెలుసుగా మీకు? ఏమైందిరా? ఏమైందిరా ఇప్పుడు? ఏమైందిరా అరుస్తావు కదా, అరిస్తే నవ్వు గొంతు పోతుంది బ్రో. ఏమైందిరా అని బర్రె గొంతు తీసుకుని అరుస్తాడు. ఇప్పుడు ఏమైంది చెప్పురా అని మేము కూడా అడగొచ్చా? వినండి ఒకసారి. ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్ లో అంతా సిబిఎన్ మందుకుంటున్నారు. బార్డర్ ఏరియాలో అంతా సిబిఎన్ మందుకుంటున్నారంట. అప్పటి నుంచే ఈ సార్ గారు అప్పటి నుంచే బోర్డర్లకు మొత్తాన్ని కల్తీ మద్యాన్ని పంపిస్తున్నారేమో. మీకు అందరికి ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఎన్ని డిస్టిలరీస్ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నాయో వాళ్ళన్నిటికి కూడా పర్మిషన్ ఇచ్చింది మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిస్టిలరీస్కి మద్యం తయారీ కేంద్రాలకు పర్మిషన్ ఇవ్వాల. ఈ విషయాన్ని మీ దగ్గర రాకుండా ఉండడం కోసం ఎన్ని తంటాలు పడతారనుకున్నారు వీళ్ళు. అది ఏమైందిరా చెప్పురా. నాణ్యమైన మందు కొంటున్నారు, నాణ్యమైన మందు కొంటున్నారు. మందు కొంటున్నారు. అరే మందులో నాణ్యం మంచి ఏంద్రా, బుర్ర తక్కువ ఎదవల్లారా అని అడగాలనిపిస్తుంది. అరే నీకు కొద్దిగానే సిగ్గు సేరం ఉందారా? నీ అమ్మాబాబు నిన్ను ఎట్ట పెంచారా? అరే మద్యంలో నాణ్యమైన మద్యం ఏంద్రా హౌలే అనాలనిపిస్తుంది. కానీ అనగలమా? చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళకి అలాగే అనాలనిపిస్తుందా లేదా? అరే మద్యంలో నాణ్యమేంద్ర ఎందుకులేండి. ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు, చీర్స్ అంటున్నారు. ప్రాణాలకు ఇబ్బందులు లేకుండా తాగుతున్నారు చీర్స్ అన్న. ఈ కల్తీ మద్యం నాలుగు బాటిల్ ఈయనకి రాపించాల్సింది. చీర్స్ కాదు, ఒక ఆసనం వేసేవాడు. ఇప్పుడు అన్నమాట చీర్స్ ఉంటే బాబు అని చెప్పులు తీసుకొని కొట్టేలా ఉన్నారు బయటికి వెళ్తే. ఎందుకు? మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మందు తాగిన వల్ల మందు అనేది ఒక వ్యసనం. ఇట్లాంటి
సో ఇట్లాంటి సొల్లు కబుర్లు చాలా చెప్తూ ఉంటారు మీకు. చూడండి మొత్తాన్ని కూడా ఇబ్రహీంపట్నం ఇది మద్యం తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించినప్పుడు దొరికినటువంటి ఆల్రెడీ తయారు చేసినటువంటి మద్యం. వీళ్ళ ఖాళీ బాటిల్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? తాగి పడేసిన బాటిల్ మళ్ళీ తీసుకెళ్ళి వాటిని కడుగుతారో లేదో నాన్న అడగండి. అలాగే దానికి మూత ఇలా కొట్టేసి లేబుల్ ఇలా అంటించేసి మార్కెట్లోకి వదిలేయడమే. స్పిరిట్ కలిపి తాగినోడు చస్తాడు, అమ్మినోడు బతుకుతాడు, కోట్లకు పడికి మొత్తాన్ని కూడా ఇబ్రహీంపట్నం తయారు చేస్తున్నారు. ప్రత్యక్ష ఉదాహరణ మాల్ట్తో పాటుగా క్యారమిల్, స్పిరిట్ బాటిల్స్ మొత్తం చూడండి. ఇది తాగితే ప్రజలు బతకాలా చచ్చిపోవాలా? మనిషి పుట్టునోడు ఎవడన్నా ఇలా ఏ మద్యాన్ని పెడితే ఆ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు అమ్మేస్తారా? ఇదిగోండి ఇవన్నీ అవే బాటిల్సే, టన్నులు ఉన్నాయి, అన్నీ అవే. ఇగో ఎన్ని కల్తీ మద్యమే, ఎంత కల్తీ మద్యమే చూడండి, ఎన్ని బాటిల్స్. తీసుకొని ఏం చేయాలి సార్? ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటిదాకా లెక్కలే లేవు. ఇది మనం చూసాం ఆల్రెడీ. సో ఇందాక ఆనంద్ గారు ఆ గావు కేకలు పెట్టి చెప్పింది ఏంటి? మద్యం తాగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారని కదా. మీకు ఇప్పుడు నిన్న ఇదిగో చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వ్యక్తి కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. అసలు ఇంత దారుణమైన విషయాన్ని ఎంత సింపుల్గా తీసుకున్నారంటే వీళ్ళు వెరీ ఈజీ అన్నట్టుగా తీసుకున్నారు. పాప ఇతను ఆ బార్ కూడా మీకు చూపిస్తా, ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి తాగి. అంతకుముందు కూడా షట్టర్ దగ్గర ఒక అతను పెద్ద వయసు వ్యక్తి ఇంత లావు ఉన్నారు, ఆయన కూడా మద్యం తాగి చనిపోవడం మనం చూసాం. ఈయనైతే కళ్ళ ముందే సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఆయన చనిపోవడం. ఇది కూడా ఇంకా ఫొటోస్. ఇక్కడ ఇదంతా పెద్ద ఫ్యాక్టరీ, ఇక్కడ రోజుకి 20,000 బాటిళ్ళు తయారవుతాయి అంట. రోజుకి 20,000 అంటే దగ్గర కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇక్కడ నుంచి జరిగింది. ఇది చూడండి, ఇదంతా టీము, వీళ్ళందరూ కలిసి ఇదిగో వెనక ఉన్న బాటిల్స్ అన్నీ అవే. లేబుల్ తీసుకురండి, ఇక్కడ ట్రైలో చూడొచ్చు మీరు. వీటికి మూతలు పెట్టి రెడీగా ఉంచారు డిస్పాచ్ చేయడం కోసం. ఇలా ఇదిగో టీం పోలీసులు పట్టుకున్నారు వీళ్ళని. మొత్తం బాటిల్స్ చూడండి ఎంత కల్తీ మద్యం ఉందో చూడండి. ఇవన్నీ బాటిల్ చీప్ లెక్కర్లు తయారు చేసి పడేశారు. వాటికి పెడతాను క్యాప్లు ఇవి. మీరు చూస్తారా క్యాప్లు చూడండి ఒకసారి. ఇదిగోండి ఇవి క్యాప్లు, ఏం లేదు ఇలా కొట్టేయటమే అనమాట. ఇవన్నీ బాటిల్స్ చూడండి. స్టిక్కర్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ స్టిక్కర్స్ ఇక్కడ ఉన్నాయో చూడండి. ఈ స్టిక్కర్ తీయటం అతికించేయటం, స్టిక్కర్ తీయటం అతికించేయటం, బాటిల్ తీసుకోవటం అతికించేయటం. ఇగో క్యాప్లు మళ్ళీ. ఇదిగోండి స్పిరిట్, ఇలా ఇది కలర్ అనమాట. వీటిలో కలిపి కలర్, ఈ కలర్ విడిగా కొంటారు. ఈ బాటిల్స్ మొత్తంలో వాళ్ళు స్పిరిటు అదేవిధంగా క్యారమెల్లు ఇవన్నీ కలిపి ఇలా తయారు చేస్తారనమాట. ఇక చూడండి ఇదంతా వీళ్ళు సేవింగ్ అనమాట. బాబా పెద్ద మిషనరీ. మళ్ళీ ఇక్కడ హైలైట్ ఉందండో, మిషనరీ అంటే అల్లాటప్ప మిషనరీ కాదు, చాలా కాస్ట్లీ అండ్ క్వాలిటీ మిషనరీ. మరి తేడా వస్తే తెలిసిపోతుంది కదా. చూసారా ఎంత చక్కగా మొన్న దసరాకి పూజ కూడా చేశారనమాట. అంటే వీళ్ళు ఏమని పూజ చేస్తుంటారంటే, మాకు లాభాలు బాగా రావాలి, ఎంత మంది బలి చనిపోయినా పర్లేదు, అమ్మా బలి నీకు ఇస్తున్నాను తీసుకో అన్నట్టుగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బలిగా పెట్టి ఇచ్చేశారు. చూశారు కదా. దగ్గర 360 కోట్ల కల్తీ మద్యం వ్యాపారం, సిబిఐకి ఇవ్వాలని కేసు. కల్తీ మద్యం యూనిట్లో రోజుకి 15 కేసులు ఉత్పత్తి. ఒక్కో కేసు ఉత్పత్తికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు, ఒక్కో కేసు అమ్మేది 4000 రూపాయలకి. అంటే నిందాక ఆర్పి చెప్పింది కరెక్టే అనమాట. 1000 రూపాయలకి ఇంత లాభం ఉంటుంది. ఇది చూడండి, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దొరికిన టీడీపీ నకిలీ మద్యం బాటిల్స్. సూపర్ 6కి ఒకటి తక్కువైంది పసుపు అంట. పుష్పాన్ని పసుపు చేసి పడేశారు. ఇదిగోండి ఇందాక మనం ఒక వ్యక్తి వీడియో చూసి చనిపోయాడు అని చెప్పాం కదా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనమాట. గుంతకల్లుపట్నంలో కీర్తి వైన్ షాప్ ఆవరణంలో పెద్దన్న అనే వ్యక్తి ఆదివారం మద్యం తాగి ఉన్న ఫలంగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు.
పరీక్షించిన వైద్యులు పెద్దన్న అప్పటికే చనిపోయినట్టుగా సర్టిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇది మన బాబు గారి విశ్వరూపం. ప్రజలారా తస్మత్ జాగ్రత్త. ఏపీలో చంద్రబాబు కల్తీ మద్యమం విచ్చలవిడిగా గల్లీ గల్లీలో అమ్మేస్తూ ఉన్నారు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు నకిలీ 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 పాలకులు ఉన్నప్పుడు నకిలీ బ్రాండ్లే వస్తాయి. కుప్పలు తెప్పలుగా పడుతున్న నకిలీ మద్యం బాటిల్ ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల కల్తీ మద్యం బిజినెస్. ఏపీలో మద్యం తాగి నరకానికి టిక్కెట్లు తీసుకున్నట్లే. మళ్ళీ ఎందుకు కదా పోస్టర్ అదిరిపోయింది. చంద్రబాబు కల్లి ఎర్రగా ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లే. ఇది ఒక వ్యక్తి ఎవరైతే ఈ మద్యం సిండికేట్లో నెంబర్ 1 అయి ఉన్నారో, A1, ఎప్పుడైతే పోలీసులు అక్కడ రైడ్ చేసి వాటిని పట్టుకున్నారో వెంటనే మనోడు అమెరికా చెక్కేశాడు. ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్ ఉండే తన సోదరుడు జగన్మోహన్ రావుని అరెస్టుతో సెల్ఫీ వీడియో రిలీజు. చిత్తూరు జిల్లా ములకల్ చెరువు టు ఎన్టీఆర్ జిల్లా మైలవరం వరకు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు సెల్ఫీ వీడియో. అనారోగ్య కారణాల వల్ల విదేశాలకు వెళ్ళాడంట. ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా. పండగ చేసుకుంటారు నాగండి. ఆ స్క్రిప్ట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూసేటప్పుడు మీరు కేవలం ఆయన కళ్ళను గమనించండి. ఆయన అద్భుతంగా స్క్రిప్ట్ చదువుతున్నట్టు మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, మహానుభావులు దండం పెట్టారు. మద్యం కుంభకోణం, మద్యం ఇది ఏదైతే కల్తీ మద్యం రాకెట్ ఉందో A1 ముద్దాయిన, A1 నిందితుడు. ఓకే, వినండి ఒకసారి. స్క్రిప్ట్ అక్కడ చదువుతున్నాడు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఎవరు రాసిచ్చారు ఈ కాళ్ళు ఇక్కడే ఉంటాయి. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. అయ్యో నీ యొక్క పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్ లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు చూపించుకున్నారు. మొదటి ముద్దాయిగా చూయించుకున్నారంట. ఈయన చూసి ఏ కోచనైనా అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడండి. సర్లే, లోపల ఎక్కడో ఉందేమో మనకేం తెలుసు. చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. మరేందన్నా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. నువ్వంటే తెలివిగా తప్పించుకొని పారిపోయావు. ఎవరైతే ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారో వారు చంద్రబాబు నాయుడు దగ్గర జీ హుజూర్ అంటూ హాజరయ్యారు అరెస్ట్ టయానికి. మీరెందుకు అమెరికా చెక్కేశారు? రావచ్చు కదా మర్యాదగా ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళండి మీరు. ఊరికే ఇతరులు అన్న స్క్రిప్ట్ సరిగ్గా చూడు, భలే ఉన్నావు నువ్వు. సంబంధం లేదు. ఊరికే ఇతరులు మళ్ళీ చూడాలా? చూడకపోతే రాదు, మాకు అర్థమైందా? ఇబ్బంది పెట్టాలని రాజకీయంగా లేనిపోయి చేస్తున్నారు. నువ్వు పెద్ద ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అవునా? ఓకే. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఓకే. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి ఎందుకు మీకున్న అనారోగ్య సమస్య ఏంటన్నా? సర్టిఫికెట్ పట్టుకొస్తారా వచ్చేటప్పుడు పోలీసులు చూపిస్తారా? చూద్దాం అది కూడా. కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు విషయాలన్నీ మీకు తెలపగానే ప్రతి ఒక్కరికి ప్రతికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. బాగా చదివారు కదా కింద చూసుకుంటూ. ఆయన అమెరికా పారిపోయింది అంటే ఆయన భాషలో చెప్పాలంటే అమెరికా వెళ్ళింది. హాస్పిటల్లో మందులు గోళీలు తినడానికి వెళ్ళారు. ఆరోగ్యం బాగాలేదంట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మద్యం తాగి చస్తుంటే మరి వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి సార్? A1 గారు మీరే కదా, వాళ్ళు ఏం తాగి సావాలి? మీరు ఇచ్చిన మద్యంతో చస్తున్నారు. వాళ్ళకి అమెరికా వెళ్ళేంత సీన్ లేదు. పేదోడుగా పుట్టడం వాళ్ళు చేసిన తప్ప. కష్టపడి రోజంతా ఏదో ఒళ్ళు నొప్పులు లేదా ఏదో బాధతోటి ఒక చుక్క తాగి ప్రశాంతంగా పడుకోవాలంటే మీరు ప్రశాంతంగా జీవితాంతం అసలు పడుకునేలాగే చేస్తున్నారు. సిగ్గు లేకపోతే సరే. మళ్ళీ దండాలు ఒకటి. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలన్నా మీరు చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారండి? కల్తీ మద్యం తాగి 30,000 మంది చచ్చారన్నారా? ఈ వీడియో చివరిలో చూడండి, మీరు ఎంతమంది చచ్చారో నేను క్లియర్గా చెప్తా. ఇదిగోండి, వాటర్లో తీసుకొచ్చేయాలి, ఆ తర్వాత కలర్ కలపాలి, మూతలు మిగించాలి, స్పిరిట్, ఇదంతా బా ఏమన్నా సెట్ చేశారా? ఇగో
కనిపించని లోతైన దర్యాప్తు. ఈయనే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి చంద్రబాబుతో కట్టా సురేంద్ర నాయుడు. అసలు టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు సార్, మాకేం సంబంధం లేదు. మరి ఏందన్నా ఇది? ఈయనే కదా అరెస్ట్ అవుతుంది. ఏందన్నా? చంద్రబాబు నాయుడు గారితో కట్టా సురేంద్ర నాయుడు గారు, లోకేష్ బాబు గారితో కట్టా సురేంద్ర నాయుడు గారు, ఇక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచందర్ రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు రౌండ్ ఆఫ్లు చేసి మరి చూపిస్తున్నారు కదా, కనిపించట్లా? మరి టీడీపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడితే ఎలా సార్? రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకే బాబు ఎత్తుగడ. చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాసినటువంటి రాతలు చూడండి. మద్యం విధానంలో ముసుగులో జగన్ అనుకో భారీ కుంభకోణం అంట. ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా? ఒక్క కుంభకోణాన్ని ప్రూవ్ చేయగలిగారా? లేదే, చేతకాలేదే. అర్థమైందా? ఏపీ వైపు చూడరేంటి? ఢిల్లీ ఛత్తీస్గఢ్ సరే, అక్కడ ఢిల్లీ ఛత్తీస్గఢ్లో కల్తీ మద్యం పడేస్తే ఇక్కడ చూడరేంటంట. బుడ్డిలో బుక్కింది ఎంతో అంట, అంటే కల్తీ మద్యం అని. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక్కదాన్ని కూడా ప్రూవ్ చేయాల. చివరికి మిథున్ రెడ్డిని బెయిల్ ఇవ్వద్దు అంటే నువ్వెవడా చెప్పడానికి నాకు అర్థం కాల. ఒక ఆధారం సబ్మిట్ చేయాలా, ఒక ప్రూఫ్ ఇవ్వలేదు, ఇంకే ఆధారంతో ఆయన్ని జైల్లో ఇంకెంతకాలం ఉంచాలా రిమాండ్లో అంటూ ఆయనకి బెయిల్ ఇచ్చి పంపించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇదిగో చూడండి, అంతులేని కిక్కు లెక్క. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తినేసినట్టుగా ఎంత ప్రోపగండా చేశారండి, ఎంత ప్రోపగండా చేశారు. ఇదిగోండి 2024లో ఇచ్చినటువంటి ఆర్డర్. వీటిని ఆసరాగా చేసుకుని సొంత సిండికేట్ సృష్టి. లిక్కర్ షాపులు మొత్తం ప్రైవేట్ వాళ్ళు అయితే ఎక్కడి నుంచి కొనుక్కున్నా కూడా అడిగేవాడు ఉండదు. అది గవర్నమెంట్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది మందు అనేది లెక్క రాయాలి. దాని నుంచి ఫస్ట్ బయటపడేశారు. ఆ ముసుగులో వాళ్లకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు. దీంతో కల్తీ లిక్కర్ విక్రయాలకు రాచమార్గాలు వచ్చినాయి. ప్రైవేటు దుకాణాలు, బెల్ట్ షాపులు ఇవన్నీ టీడీపీ వాళ్ళ నిర్వహణలోనే. కల్తీ లిక్కర్ తయారీకి, పంపిణీకి, విక్రయాలకి టీడీపీ నేతల ద్వారానే మొత్తం అంతా చైన్లో పైనుంచి కింద స్థాయి వరకు టీడీపీ వాళ్ళే. దీనివల్ల సులభంగా వినియోగదారులకు చెత్త లిక్కర్ అంటగట్టారు. ఏపీలో రీటైల్ లిక్కర్ షాపులు అనుమతికి చట్టం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోల నూతన మద్యం పాలసీ అంటూ ఇది ఇచ్చారు. అది మార్జిన్ పెంచుతూ ఉత్తర్వులు. ఎవడైనా కూడా నూతన మద్య పాలసీ ఇచ్చారు. ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మార్జిన్స్ పెంచారన్నమాట. విచ్చలవిడిగారే అమ్ముకుంటారా, దోచుకుంటారా అని. ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. ఇలాంతా ఇదిగో మూతలు, దొంగలు. కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత, పోలీసులు దొరికిన ఆ పార్టీ నేత రుత్తాల రాము. హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోలు, పరవాడలో తయారీ, బెల్ట్ షాపులకు సరఫరా. కూటమి నేతల ఆధ్వర్యంలో కల్తీ మద్యం అండగా అనకాపల్లి జిల్లా. చూసారా, మీరు ఇప్పటివరకు ఏమనుకున్నారు? కేవలం అన్నమయ్య డిస్టిక్లోనే జరుగుతుంది అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్టే. తంబాలపల్లిలోనే ఉందంటే చూడండి, ఇక్కడ అనకాపల్లిలో కూడా ఉంది. మద్యం కల్తీ వెనుక టీడీపీ నేతలు. ఇది ఎక్కడ అనుకున్నారు? అనకాపల్లి. మళ్ళీ ఇదిగో చూడండి, టీడీపీ వారి కల్తీ మద్యం పట్టుకున్నారు. ఇందులో కూడా మొత్తం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి 3 బాటిల్లో ఒక కల్తీ మద్యం. మీరు పొరపాటున రోజు తాగితే 3 రోజులు తాగిన తర్వాత 4వ రోజు కల్తీ మద్యం తాగాల్సిందే. మీ ఆరోగ్యాలు సర్వనాశనం చేసుకోవాల్సిందే. ఇదిగోండి, పరవాడ కల్తీ మద్యం బాటిల్పై అతికించుకోవడానికి సిద్ధంగా ఉన్న స్టిక్కర్సు. పాలకొల్లులో, ఇది పాలకొల్లు తెలుసు కదా, పాలకొల్లు అంటే పాలకొల్లు రాయలసీమకు సంబంధం లేదు. ఇక్కడ కూడా చూడు, పాలకొల్లులో అక్రమ మద్యం తయారు చేస్తూ వ్యక్తిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు. పరవాడలో కల్తీ మద్యం కోసం ప్లాస్టిక్ బాటిళ్ళు. విజయవాడలో నకిలీ మద్యం స్వాధీనం. కల్తీ మద్యం తయారీకి శానిటైజర్ స్పిరిట్స్. మన కరోనా వచ్చినప్పుడు తుఫుకి తగ్గి శానిటైజర్లు రాసుకున్నాం కదా, వాటిలో ఉపయోగించే స్పిరిట్ అనమాట ఇది. ఓకే, కోవిడ్ సమయంలో అధికంగా శానిటైజర్లు తయారు స్పిరిట్ సరఫరాపై పరిమితి ఎత్తివేత. ఇప్పుడు కోవిడ్ కొనసాగుతున్న సడలింపులు. దాన్ని ఆసరాగా తీసుకుంటూ టీడీపీ నేతలు పాత ఉత్తర్వులు పట్టుకొని విపరీతంగా స్పిరిట్ కొనుగోలు, కల్తీ మద్యం తయారీకి స్పిరిట్ వినియోగం. టీడీపీ వారి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు. ఇది చూడండి, గవర్నర్ అంట, రేర్ ఎడ్జ్ అంట, రిజర్వ్ అంట, ఇవన్నీ ఇలే. అసలు ఎన్ని ఉన్నాయి సార్. ప్రెసిడెంట్ మెడల్ అంట. ఇగో చూడండి, ఇవన్నీ వాళ్ళకి మార్జిన్లు పెంచుకుంటూ. ఇవి మా నారావారి సురఫానా బ్రాండ్లు. సుమో, క్లాసిక్ విస్కీ, షార్ట్ విస్కీ,
ఆ తర్వాత బెంగళూరు బ్రాండీ, ఆ తర్వాత రాయల్ ల్యాన్సర్ విస్కీ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, షార్ట్ విస్కీ 99 బ్రాండీ 99, అదేవిధంగా ఓల్డ్ క్లబ్ బ్రాండీ ఇది, అదేవిధంగా గుడ్ ఫ్రెండ్స్ అండ్ డీలక్స్ విస్కీ, పేర్లు అద్భుతంగా ఉన్నాయి కదా. ఓల్డ్ అడ్మిరల్ అంటే ఇది వచ్చేసి కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ, అదేవిధంగా మంజీరా అంటే హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మంజీరా వాటర్ తాగే అనుకుంటారు, వీళ్ళు ఆ పేరుని కూడా తీసుకెళ్ళి కల్తీ మద్యానికి పెట్టుకున్న చూడండి. ఛాంపియన్ స్పెషల్ విస్కీ, ఇలా కల్తీ మద్యానికి 1-2 బ్రాండ్ల పేర్లు అద్భుతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. దొరికిన చోట దొరికినట్టు దోచుకుంటూ ఎక్స్చేంజ్ అండ్ రెవెన్యూ ఫస్ట్ 5 monthsలో ఏం లాభాలు వచ్చినాయో ఏంటో అనేసి దీని తాలూకా వ్యవహారం అనమాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది చనిపోయారంటూ విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు అబద్ధ ప్రచారం, కల్తీ మద్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటం లేదా, రికార్డులకు ఎక్కిన కల్తీ మద్యం మరణాలు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం ఏకంగా 30,000 మంది బలయ్యారంటూ ఈ వార్తలు రాయడం జరిగింది. అనేక వార్తలు చూడండి, ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అఫీషియల్ ఛానల్స్లో పెట్టినటువంటి పోస్టులు చూడండి. ఐటీడీపీ, అబ్బాయి ఇదైతే మరీ ఘోరంగా ఉంటుందబ్బా. ఐటీడీపీ ఒకసారి చూడండి. జే బ్రాండ్లతో ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, తోపుళ్ళ బండ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర గురించి కూడా డబ్బులు దొబ్బేస్తున్నారు. 60 రూపాయలు ఉండే నార్మల్ మద్యం బాటిల్ని 120కి అమ్ముతున్నారంటూ మాట్లాడినటువంటి మాటలు ఇవి. జే బ్రాండ్ మద్యం తాగితే ప్రాణాలు ఆవిరే. ఏం పెట్టారండి పోస్టులు మాత్రం అప్పుడు. ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలో ఇట్లాంటి వాళ్ళు నాకు అర్థం కావట్లా. 30,000 మంది చనిపోయారు కదా. అప్పుడు వీళ్ళు అడిగారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎన్టీఆర్ విద్యా ట్రస్ట్ గురించి. వీళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఘోరంగా వచ్చాయి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల, వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వెస్ట్ గోదావరి, అన్నమయ్య, ఈ డిస్టిక్లన్నింటిలో డెత్ డ్యూ టు ఆల్కహాల్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న టైంలో చూసుకోండి. 2019 నుంచి 2024 మధ్యలో మీరు కనుక చూసుకున్నది, 19 నుంచి 24 మధ్యలో నిల్లు అసలు చనిపోయిన వారే లేరంటూ రిపోర్ట్ రావడం జరిగింది. సో అదే ఏదో పిచ్చి రిపోర్ట్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇక్కడ మరి కనుక చూసినట్లయితే ఎన్సీఆర్బీ నివేదిక అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటారు దీన్ని, అవునా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటారు. ఏం చెప్పింది? ఒరే నాయనా, వాస్తవ గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసా? బీహార్లో 134 మంది, కర్ణాటకలో 96 మంది, పంజాబ్లో 90 మంది, ఛత్తీస్గఢ్లో 60 మంది, జార్ఖండ్లో 55 మంది, ఉత్తరప్రదేశ్లో 50 మంది మరణించారట. అదేవిధంగా ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 2022లో దేశంలో అక్రమ కల్తీ మద్యం కేసులు 507 నమోదు కాగా ఆ అక్రమ కల్తీ మద్యం కేసుల పట్ల 617 మంది చనిపోయారంట. ఇందుట్లో మీరు ఇక్కడ చూశారు కదా, కేవలం 615 మంది చనిపోయింది ఇప్పుడు నేను చదివినటువంటి బీహార్ ఇట్లు అనమాట. అయితే వీళ్ళు ఇచ్చిన ఇంకో రిపోర్ట్ ఏంటి తెలుసా? నాసిరకం మద్యం వల్ల కల్తీ మద్యం సేవించి ఒకరు అస్వస్థతకు గురైనట్టు కానీ ఇంకా ఎవరు మరణించినట్టు కానీ ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. ఎవరికి ఎటువంటి జరగలేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 30,000 మంది చనిపోయారనేది పచ్చి అబద్ధం అని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమ కల్తీ మద్యం జాడే లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ వెలువరించింది. నివేదిక స్పష్టం చేసింది. 2022, 2023 రాష్ట్రంలో కల్తీ మద్యం కేసులు ఒక్కటి నమోదు కాలేదని, ఏ ఒక్కరూ అస్వస్థకు గురి కాలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసినటువంటి ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇదిగో చూడండి, టోటల్ ఉన్న స్టేట్స్ మొత్తం తీసుకోండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరు చూసుకోండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మన ఫస్టే ఉంది. ఫస్టే దాంట్లో గుండు సున్నాలు కనిపిస్తున్నాయండి మీకు? కనిపించకపోతే కనిపించేలా చేస్తా. ఇదిగోండి గుండు సున్నాలు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నివేదిక. ఇందులో గడిచిన 4 సంవత్సరాలలో చూసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ 000, మెయిల్ 0, ఫిమేల్ 0, ట్రాన్స్జెండర్ 0, టోటల్గా అందరు 0, మళ్ళీ మేల్ 0, ట్రాన్స్జెండర్ 0. ఈ మొత్తం ఇలా ఇచ్చారు. మొత్తం చూసుకున్నట్లయితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ క్లియర్గా ఇచ్చారు. ఇంత క్లియర్గా ఎన్సీఆర్బీ నివేదిక ఉన్నా కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జే బ్రాండులను బయటికి తీసుకొచ్చి ప్రజలు చనిపోవడానికి కారణమయ్యాడంటూ అసత్య ప్రచారాలు చేసింది కాకుండా ఇలా మద్యం సిండికేట్లో కోటాను కోట్లు దేశాలు తరలించారు. ఫస్ట్ ఏమో దుబాయ్లో దాచారంటారు, ఆ తర్వాత బంగారం కొన్నారంటారు, ఆ తర్వాత
ఎక్కడో గనులు కొన్నారంటారు, ఆ తర్వాత బిట్కాయిన్లో పెట్టారంటారు, ఆ తర్వాత 12 కోట్లు ఎక్కడో దొరికినాయి అంటారు, 2,000 రూపాయల కట్టలు ఉన్నాయి అంటారు, అంటే అది అలాగే ఉంటుంది అంటారు. ఇలా పొంతన లేని ఆధారాలు, నమ్మకం లేని మాటలతోటి అటు సిట్ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి జరుగుతుంది. సో ఓవరాల్గా కల్తీ మద్యాన్ని దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తుంది ఎవరంటే నారావారి సారా అంట. ఇదిగో స్పిరిటు, అది క్యారమెల్లు, పెద్ద పెద్ద బ్రాండ్లు, ఎక్కడ లేదు, ఎక్కడ పడి చూసినా కూడా అక్కడక్కడ నారావారి కల్తీ మద్యమము, నారావారి సారా అద్భుతంగా దొరుకుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ దీనికి ఇచ్చిన ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ ఎంత బతికి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తులు రాజకీయ నాయకులు గొప్ప వ్యక్తులుగా ఎలా చాలామణి అవుతున్నారు, ఇటువంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతూ ఉన్నారు. అరే రాష్ట్ర ఖజానాకి 1,30,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కాలంలో అమ్మింది తక్కువ, వచ్చింది ఎక్కువ, ఇప్పుడు అమ్ముతుంది ఎక్కువ, వచ్చేది తక్కువ, పైగా ఈ నకిలీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. వాటిని ఎవడు పట్టించుకుంటాడు? ప్రజలకి నాణ్యమైన మద్యం ఇస్తానని ప్రామిస్ చేయడం ఒక ఎత్తు అయితే, తక్కువ ధరకు మద్యం ఇస్తానని చెప్పడం, తమ్ముళ్ళు నేనున్నా అని ప్రామిస్ చేయడం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మద్యపాన ప్రియుల గుండె కడుపు కొట్టావు జగన్, ఇప్పుడు ఎక్కడికి పోయావయ్యా పవన్ అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోటల్గా మీకు అర్థమయ్యేలాగా కొంచెం లెంత్ వీడియోనే, నాకు తెలుసు లెంత్ వీడియోనే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మొత్తం ఒక దాంట్లోనే మీకు అందించాలనే ఆలోచన. ఇది ముక్కలు ముక్కలుగా చేసినా కూడా ఎవరికి అర్థం కాదు. సో టీడీపీ వారి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ప్రతి రాష్ట్రంలో కుప్పల తెప్పలుగా ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మొలకల చెరువులోనే 5,380 కోట్లు అంటే, విజయవాడ, శ్రీకాకుళం మొత్తం చూసుకుంటే దగ్గర 20,000 కోట్ల కుంభకోణం ఇది. జగన్ చేసిన 3,000 కోట్లు ఎడిపోయినాయో తెలియదు, ఢిల్లీ లిక్కర్ కేసు ఎడిపోయిందో తెలియదు, అన్నిటిని దాటేసి ఒక్క మొలకల చెరువులోనే 5,380 కోట్లు. హ్యాట్స్ ఆఫ్ టు యూ చంద్రబాబు నాయుడు గారు. మీ బిజినెస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, జేబులు నింపాలి మన టీడీపీ వాళ్ళకి, మన కార్యకర్తలకని మీరు ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారో అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎలాగే ప్రజల ప్రాణాలపైన టీడీపీ కోటలు గట్టిగా నిర్మించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, సార్ మద్యపాన ప్రియుల గుండె కొట్టారు సార్, నిద్రపోండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.